కేకే న్యూస్కి స్వాగతం. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు సంతోష్ని. నేను కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్గా చేస్తున్నానండి కేసీహెచ్లోని. మా యొక్క మెయిన్ డిమాండ్స్ అనేవి ఏంటి అంటే మాకు రెగ్యులరైజ్ అనేది కావాలి సార్. మేము 15 years అంటే మాకు రెగ్యులర్ నోటిఫికేషన్ అనేది 2010లో వచ్చిందండి. అప్పటి నుండి ఇప్పటి వరకు రెగ్యులర్ నోటిఫికేషన్ అనేది రాలేదు. మేమందరం కాంట్రాక్ట్ బేసిస్లోనే రన్ అవుతున్నామండి. కానీ మాకు ఎటువంటి హెల్త్ బెనిఫిట్స్ కానీ ఏవి కూడా లేవండి. మాకు తక్షణమే రెగ్యులరైజ్ అనేది చేయాలి అన్నది మా యొక్క మెయిన్ డిమాండ్స్ అండి. అయితే మేము కోవిడ్ సమయంలో కూడా చాలా ఇదిగా మా ప్రాణాలు అనేది అర్పించి మా ఫ్యామిలీస్కి అనేది దూరంగా ఉండి మేము చాలా హెల్త్ ఇష్యూస్కి అనేది గురయ్యాం సార్. కానీ అయినా మాకు ఎవరు కూడా పట్టించుకోలేదు. చాలామంది స్టాఫ్ నర్సెస్ కూడా ప్రాణాలు అనేది కోల్పోవడం అనేది జరిగిందండి. అయినా దాని నుండి ఎటువంటి స్పష్టత అనేది కూడా లేదు. అలాగే గోశాల హాస్పిటల్లోని కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ అనేది ఒక బేబీని అనేది సేవ్ చేయడానికని వెళ్ళి తన కన్ను కూడా కోల్పోవడం అనేది జరిగింది సార్. అయినా కూడా మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోవడం అనేది లేదు. ఏ విధంగా అయితే వర్క్ అనేది చేస్తున్నామో వాళ్ళందరికీ అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. మేము ఈక్వల్ వర్క్ అనేది చేసేటప్పుడు మాకు ఎటువంటి బెనిఫిట్స్ అనేది లేదు. మమ్మల్ని ఎవరు కూడా ఇప్పటికి వచ్చి ప్రభుత్వాలు అనేవి మారుతున్నాయి తప్ప మాకు ఎటువంటి స్పందన అనేది లేకుండా, మాకు రెగ్యులరైజ్ అనేది లేకుండా ఇలాగే ఉంచుతున్నారండి. మేము ప్రతి ప్రభుత్వానికి కూడా పై అధికారి నుండి కింద అధికారి వరకు అందరికీ కూడా రిప్రజెంటేషన్లు అనేది ఇచ్చుకొని మా బ్రతుకులు మార్చమని మాకు రెగ్యులరైజ్ చేయాలి అని చెప్పేసి మేము అందరినీ అడుగుతున్నామండి. కానీ ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవడం అనేది జరగట్లేదు. ఈ ప్రభుత్వం అయినా మమ్మల్ని మాకు ఏదో ఒక దారి అనేది చూపించి మమ్మల్ని వెంటనే రెగ్యులరైజ్ అనేది చేస్తుందని చెప్పేసి కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సార్. We want justice. Justice, justice. We want justice. Justice, justice. We want justice. Contract staff nurse వెంటనే చేయాలి. Contract staff nurse వెంటనే చేయాలి. ప్రభుత్వం వెంటనే. ప్రభుత్వం వెంటనే.